ఇంతకీ రెసిపీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? స్వీట్ పొటాటోతో మంచి రైస్, వేడి వేడి రైస్, ఎమ్మి రైస్ చేయబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మమా మియా, మన మాట మన రుచులు. ఈరోజు ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చేసాను. లంచ్ బాక్స్ సిరీస్. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలంటే ఏం కట్టాలా అని ఆలోచిస్తున్నారా? సో ఈరోజు చాలా ఈజీగా సింపుల్ వేలో హెల్దీ రెసిపీస్ చూపించబోతున్నాను. రెడీగా ఉన్నారా? పదండి చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, స్వీట్ పొటాటో, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరేపాకు, నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు. కావాల్సిన పదార్థాలన్నీ చూపించారు కానీ ఇంతకీ రెసిపీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? స్వీట్ పొటాటోతో మంచి రైస్, వేడి వేడి రైస్, ఎమ్మి రైస్ చేయబోతున్నాను. రెడీగా ఉన్నారా? స్టవ్ ని లైట్ చేసుకుందాం. పాన్ పెట్టుకుంటున్నాను. పల్లీలు మంచిగా వేయించుకుందామండి. సరే కానీ మీరు పిల్లలకి ఏం రెసిపీస్ పెడతారండి బాక్స్లో, లంచ్ బాక్స్లో? ఆనియన్ మనల్ని మంచిగా ఏడిపిస్తుంది కదా. ఏడిపించకుండా ఉండాలంటే, కిచెన్లో ఏడవకుండా ఉండాలంటే మనము ఒక మంచి టిప్ తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు బబుల్ గమ్ని బాగా చూ చేస్తూ ఉంటే ఐస్లో వాటర్ రావండి. నేను కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. పిల్లలకి హెల్దీ చెప్పాను కదా, ఆయిల్ కూడా హెల్దీయే వాడుతున్నాను. కోకోనట్ ఆయిల్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం లైట్గా వేడెక్కాలి. వేడెక్కితేనే అప్పుడు మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా టచ్ అవుతుంది. తాలింపు గింజలు వేసుకుందామండి. ఒక స్పూన్, పావు స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసేసుకుందామండి. ఇందాక చాప్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఈ లోపల స్వీట్ పొటాటోని పీల్ చేసుకొని చాప్ చేసుకుందాం. స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ, సి ఉంటాయండి. దానివల్ల ఐసైట్కి చాలా మంచిది. సి విటమిన్ కూడా మన స్కిన్కి చాలా మంచిది. మంచి తురుముకుందామండి. ఇప్పుడు వెల్లుల్ని చాప్ చేసుకుందాం. మన పూర్వీకులు ఏం చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. వెల్లుల్లి దంచేస్తారు కదా, ఏది చేసినా దాంట్లో ప్రతి ఒక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పూర్వీకులు యూజ్ చేసిన కుకింగ్ మెథడ్స్ వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో. చాప్ చేసుకున్న స్వీట్ పొటాటో వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం అండి. పసుపు వేస్తే ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందామండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇది నేను పిల్లలకి అని చెప్పాను కాబట్టి కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలను, నువ్వులు. పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా దంచుకొని చక్కగా రైస్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది. సో ఇట్లాంటివి అండి చిన్న చిన్న యాడ్ చేయాలి. వాళ్ళకి టేస్ట్ ఇంక్రీజ్ అయింది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దంచుకున్నాం కదా, మంచిగా దంచుకోవాలి కచ్చా పచ్చాగా. దీంట్లో వేసేసుకుందాం ఈ పొడి. అసలు ఉట్టిదే సూపర్ ఉంటుందండి. అసలు ఎంత బాగుందో చూసారా? ఇట్లా ఉట్టిగా తినేయచ్చు. రైస్ వేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇందాక స్టార్టింగ్లో ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా, సరిపోదు ఉప్పు. ఇలా చేసి పెడితే పిల్లలు సరిపోదు బాక్స్లో. పక్కన పిల్లలకి షేర్ చేస్తే అరే నీ బాక్స్ ఎంత బాగుంది అని వాళ్ళే ఖాళీ చేసేస్తారు.
మర్చిపోయాను, లెమన్ పిండాలి కదా, ఇంకా అదిరిపోయింది. సి విటమిన్ కావాలి కదా ఇంకా కొంచెం. నాకైతే మస్తు నచ్చిందండి. సర్వ్ చేసుకుందా. సీరియస్లీ సూపర్ ఎమ్మీ రెసిపీ. హెల్దీ అండ్ ఎమ్మీ రెసిపీ కావాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్లో పెడతారు కదా ఎలా ఉందో. షేర్ చేయండి కామెంట్స్లో మీకు ఎలా నచ్చిందో ఈ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.